వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే బాక్స్ ఆఫీస్ ఆగస్ట్ నెలలో రిలీజ్ కాబోయే తెలుగు సినిమాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రాజుగారి గది ఫేమ్ అశ్విన్ బాబు హీరోగా చేసిన శివం బజే ఆగస్ట్ 1న రిలీజ్ అవుతుంది. అల్లు శిరీష్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ బడ్డీ ఈ సినిమా ఆగస్ట్ 2న థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. రాజ్ తరుణ్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ తిరగబడరా సామి ఈ సినిమా కూడా ఆగస్ట్ 2న థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. వరుణ్ సందేశ్ హీరోగా చేసిన విరాజీ కూడా ఆగస్ట్ 2న వచ్చేస్తుంది. ఇక అదే రోజున ఉషా పరిణయం, అలనాటి రామచంద్రుడు, యావరేజ్ స్టూడెంట్ నాని అండ్ లారీ చాప్టర్ 1 కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇక ఆగస్ట్ 2nd వీక్ లో వచ్చే మూవీస్ గురించి వస్తే నిహారిక కొనిదల ప్రొడ్యూస్ చేసిన కమిటీ కుర్రోళ్ళు ఆగస్ట్ 9th రిలీజ్ అవుతుంది. జగపతి బాబు, అనసూయ ఇంపార్టెంట్ రోల్స్ లో చేస్తున్న సింబా ది ఫారెస్ట్ మ్యాన్ కూడా ఆగస్ట్ 9th రిలీజ్ అవుతుంది. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ తో సూపర్ గుడ్ మూవీస్ వాళ్ళు తీసిన లేటెస్ట్ మూవీ భవనం ఈ సినిమా కూడా ఆగస్ట్ 9th థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. యాక్టర్ అజయ్ మెయిన్ లీడ్ లో చేసిన కేసు నెంబర్ 15 కూడా ఆగస్ట్ 9th వచ్చేస్తుంది. పాగల్ వర్సెస్ కాజల్, సంఘర్షణ, ల్యాండ్ మాఫియా అనే చిన్న సినిమాలు కూడా ఆగస్ట్ 9th రిలీజ్ అవుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో విజయ్ ఆంటోనీ లేటెస్ట్ మూవీ తుఫాన్ ఈ సినిమా ఆగస్ట్ 9th థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ, ఫాద్ ఫాజల్ మెయిన్ లీడ్స్ లో చేసిన తమిళ ఫిల్మ్ సూపర్ డైలాగ్స్ ఈ సినిమా తెలుగు వెర్షన్ ఆగస్ట్ 9th థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. ఇక వీటితో పాటు చెక్లైట్స్ 2K కిడ్స్ అనే డబ్బింగ్ మూవీ కూడా ఆగస్ట్ 9th రిలీజ్ అయిపోతుంది. ఆగస్ట్ 3rd వీక్ లో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి వస్తే రవితేజ హీరోగా హరిశంకర్ కాంబినేషన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ 14 ఈవినింగ్ ప్రీమియర్స్ తో స్టార్ట్ అయ్యి ఆగస్ట్ 15 నుంచి థియేటర్స్ లో రిలీజ్ అయిపోతుంది. రామ్ అండ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వచ్చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ కూడా ఆగస్ట్ 15 రిలీజ్ అయిపోతుంది. జూనియర్ ఎన్టీఆర్ బామ్మద్ది నార్ని నితిన్ హీరోగా చేస్తున్న హాయ్ మేం ఫ్రెండ్స్ అండి ఆగస్ట్ 15 ఈవినింగ్ ప్రీమియర్స్ తో మొదలై ఆగస్ట్ 16 నుంచి థియేటర్ లోకి వచ్చేస్తుంది. వెర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ లేటెస్ట్ మూవీ తంగలాన్ ఈ సినిమా ఆగస్ట్ 15 నుంచి థియేటర్స్ లో రిలీజ్ అయిపోతుంది. హారర్ ఫిల్మ్ డిమాంటో కాలనీ సీక్వెల్ గా వస్తున్న డిమాంటో కాలనీ 2 ఈ ఆగస్ట్ 15 థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహం లేటెస్ట్ మూవీ వేద ఈ సినిమా కూడా ఆగస్ట్ 15 థియేటర్స్ లోకి రాబోతుంది. ఆగస్ట్ 4th వీక్ లో వచ్చే మూవీస్ గురించి వస్తే మాంగళ్యం సినిమాతో యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో కమ్ డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ లేటెస్ట్ మూవీ పరాక్రమం ఈ సినిమా ఆగస్ట్ 22 థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. టాలీవుడ్ ప్రామిసింగ్ యాక్టర్ రావు రమేష్ మెయిన్ లీడ్ లో చేస్తున్న మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఈ సినిమా ఆగస్ట్ 23 థియేటర్స్ లో రిలీజ్ అయిపోతుంది. అనసూయ, సాయి కుమార్ లాంటి లీడింగ్ యాక్టర్స్ మెయిన్ రోల్స్ లో చేస్తున్న అరి మై నేమ్ ఈజ్ నో బడీ సినిమా ఆగస్ట్ 23 థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. ఇక అదే రోజున బాలీవుడ్ ఫిల్మ్ బాంబే తెలుగు వెర్షన్ గాయం కూడా రిలీజ్ అవుతుంది. ఆగస్ట్ 5th వీక్ లో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి చూస్తే హీరో నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో అంటే సుందరానికి తర్వాత వస్తున్న లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం ఈ సినిమా ఆగస్ట్ 29 థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. ఇక అదే రోజున కాలం రాసిన కథలు అనే చిన్న సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అలాగే కావేరి, ఎస్ఐ కోదండపాని అనే సినిమాలు ఆగస్ట్ 30 థియేటర్స్ లోకి వచ్చేస్తున్నాయి. మగధీర విలన్ దేవ్గిల్ హీరో కామ్ ప్రొడ్యూసర్ గా చేస్తున్న అహో విక్రమార్క్ కూడా ఆగస్ట్ 30 థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. ఇక కొత్త సినిమాల గురించి పక్కన పెడితే ఆగస్ట్ లో రిలీజ్ కాబోయే మూవీస్ గురించి కూడా ఒక లుక్ వేసేద్దాం. నాని, సమంత హీరో హీరోయిన్లుగా చేసిన ఎటో వెళ్ళిపోయింది మనసు ఆగస్ట్ 2nd థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఆగస్ట్ 8th ఈవినింగ్ ఒక్కడు సినిమా స్పెషల్ షోస్ ప్లాన్ చేస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేయడానికి ఆగస్ట్ 9th మొరారి సినిమా రిలీజ్ కూడా చేస్తున్నారు. ఇక మెగాస్టార్ బర్త్డే సందర్భంగా ఆగస్ట్ 22న చిరంజీవి గారు నటించిన ఇంద్రా సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అలాగే రుస్తం సినిమాను కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఫైనల్ గా అక్కినేని నాగార్జున బర్త్డే సందర్భంగా ఆగస్ట్ 28 నుంచి మాస్ సినిమా స్పెషల్ షోస్ వేస్తున్నారు. అలాగే ఆగస్ట్ 29న శివ సినిమా రిలీజ్ చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఆగస్ట్ లో రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ చేసుకున్న మూవీస్. వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఇక సెప్టెంబర్ లో ఇప్పటి వరకు రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ చేసుకున్న మూవీస్ గురించి చూస్తే తమిళ హీరో విజయ్ లేటెస్ట్ మూవీ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఈ సినిమా సెప్టెంబర్ 5th థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. మహానటి సీతారామం లాంటి క్లాస్ హిట్స్ తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో చేస్తున్న లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 7th థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. అల్లరి నరేష్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ బచ్చల మల్లి ఈ సినిమా సెప్టెంబర్ 2nd వీక్ లో వచ్చే అవకాశం ఉంది. హాలీవుడ్ మూవీ ట్రాన్స్ఫార్మర్స్ 1 తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 20 థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ అండ్ కొరటాల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ దేవరా ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ మూవీ పార్ట్ 1 సెప్టెంబర్ 27 థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. అలాగే వీటితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 2nd గబ్బర్ సింగ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇవి మొత్తంగా ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ లో ఇప్పటి వరకు రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ చేసుకున్న మూవీస్. వీటితో పాటు ఇంకొన్ని సినిమాలు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది. మరికొన్ని అప్డేట్స్ మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.